హాయ్ అండి. పిల్లలు ఏమైనా స్నాక్స్ అడిగితే అప్పటికప్పుడు ఇలా ఎగ్స్ తోటి స్నాక్స్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా లొట్టలు వేసుకుంటూ మరీ తింటారండి. ఎంత బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. 5-5 నిమిషాల్లో అయిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసము కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలని ఈ విధంగా మగ్గించాలి. ఇప్పుడు 2 బంగాళదుంపల్ని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని బంగాళదుంపలు కూడా వేసి మరొక 2 నిమిషాల పాటు యాగనివ్వాలండి. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంతా మాడిపోతుంది. బంగాళదుంప కొంచెం మగ్గితే సరిపోతుంది. ఈ విధంగా అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 4 ఎగ్స్ తీసుకోవాలి. ఒక గిన్నెలోని ఒక్కొక్కటి చెదకొట్టేసుకోవాలండి 4 ఎగ్స్ కూడాను. మొత్తం 4 కూడా ఇలానే చెదకొట్టేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. 5 నిమిషాల్లోని ఈ స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది. చాలా మంచి టేస్ట్ వస్తుంది. 4 ఈ విధంగా చెదగొట్టిన తర్వాత ఇప్పుడు 1 స్పూను మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం ఇందాక ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాం కదా, అందుకే కొద్దిగా తక్కువ వేసుకోండి. సాల్ట్ ఎక్కువైతే బాగోదు. ఇప్పుడు ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. మిరియాల పొడి, సాల్ట్ ఈ ఎగ్లో మొత్తం కలిసిపోవాలి. ఈ విధంగా కలిసిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కదండి బంగాళదుంప, ఉల్లిపాయను, అది కూడా వేసుకోవాలి మొత్తం అంతాను. ఇప్పుడు మొత్తం అంతా మళ్ళీ కలిసేలాగా ఒకసారి స్పూన్ తోటి కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం అంతా వేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు అలానే వదిలేయాలి. ఒక పక్క ఎగిపోయింది, రెండో పక్క మళ్ళీ టర్న్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా ఫాస్ట్గా కూడా వేగిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. చాలా టేస్ట్ అయితే ఉన్నది. ఇప్పుడు నైఫ్ తోటి మనం పిజ్జా టైప్లో కట్ చేసుకొని పిల్లలకి ఇస్తే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. పీసుల కింద ఇస్తే వాళ్ళు భలే తింటారండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఓకే.